మధ్యలో ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ కారణంగా డిలే అయింది. వారు తీసుకోలేదు. రేగిడి లక్ష్మణరావు గారు, జనసేన అధికార ప్రతినిధి. లక్ష్మణరావు గారు చూశారు కదా, అంటే రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మతపరంగా ఓట్ల చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రాజ్యాధికారం నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యాధికారంలోకి రావాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పక్కలో బల్లెంలా నిలబడాలనో షర్మిల గారు చేస్తున్న ప్రయత్నాల మధ్య, ఓటర్ల మధ్య అయితే మతపరంగా చీలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు సార్? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు లేనట్టుగా మీరు అన్నట్టుగా ఈ 75 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా మతాన్ని అయితే ఏ పార్టీ కూడా తీసుకురాలి. మొట్టమొదటిసారిగా షర్మిల గారు ఏదో ప్రయోగం చేద్దాం, క్రిస్టియానిటీ ఓట్లు ఏదైతే ఉన్నాయో మ్యూట్లోకి వెళ్ళారండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అంతకుముందు అవన్నీ ఎక్కువ అంటే ఒక ఎస్సీ ఎస్టీలోనే ఆ క్రిస్టియానిటీ ఉన్నారని చెప్పుకోవడం కన్నా చాలా కులాలు కూడా ఇప్పుడు డైవర్ట్ అయ్యారు, కన్వర్ట్ అయ్యారు దీనికి క్రిస్టియానిటీకి. కాబట్టి ఈ ఓటుని మనం పెట్టుకొని దాదాపు 30 నుంచి 40 సీట్లు గెలిస్తే అనే ప్రణాళిక తీసుకురావచ్చు. కానీ నేనేమంటానంటే ఎవరవనియండి, ఏ రాజకీయ నాయకుడు అవనియండి, ఏ పార్టీ అధినేత అవనియండి, వాళ్ళు చర్చిలకు వెళ్తే మనం క్రిస్టియన్ ఓట్లన్నీ మనకే పడతాయి కదా, లేదా మనం మసీదుకి వెళ్తే మైనార్టీలు అందరూ మనకే ఓట్లు వేస్తారు కదా, లేదా మనం గుడికి వెళ్తే హిందువులందరూ మా పార్టీకి ఓట్లు వేస్తారు కదా అని భ్రమలో నుంచి బయటకు రావాలి. ఇక్కడ వాస్తవాలు ఏంటంటే ప్రజలందరూ చాలా ఎడ్యుకేటెడ్ సార్. ఈ రోజున ఎవరు కూడా మతాలు పెట్టో కులాలు పెట్టో రాజకీయాలు చేస్తామంటే నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే కులం కూటు పెట్టదో, మతం మంచి చేయదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, మతం వల్లే రాజకీయాలు మారిపోతాయి అనుకుంటే ఈ మన ఇందాక ఎవరో మాట్లాడారు, ఈ దేశం హిందూ దేశం, హిందువులు మేజారిటీగా ఉంటారండి. ఈ దేశం హిందూ దేశమే కాదమ్మా, అన్ని కులపాలు అన్ని మతపాలు ఉన్నారని అందరూ తెలుసు. సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, మైనార్టీలు, క్రిస్టియన్ అందరూ ఉన్నారు. అంటే హిందువులే ప్రాతిపదికంగా తీసుకుంటే ఈ దేశాన్ని కాంగ్రెస్ కన్నా బీజేపీ పార్టీ ఎక్కువసారి పరిపాలించాలి. లేదు ఇదే కాంగ్రెస్ పార్టీ లేదంటే బీజేపీకి అవకాశం ఇవ్వకుండానే పరిపాలించాలి. ఇక్కడ అది కాదు కదా, ఎవరు కూడా మతాలు చూసి ఓట్లేరు సార్. ఎందుకంటే ఇక్కడ నా ఎడ్యుకేషన్ ఏంటి, నా పుట్టే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం రావాలి? బట్ ఇవన్నీ ఓకే, మీరు చెప్పేవి లాజికల్గా లక్ష్మణరావు గారు, లాజికల్గా సైద్ధాంతికంగా ఇది క్లాస్ రూమ్స్లో ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ప్రాక్టికల్గా రేపు పొద్దున ఎన్నికలకు వెళ్ళేప్పటికీ, పోలింగ్కి వెళ్ళేప్పటికీ ఈ విభజన స్పష్టంగా కనిపిస్తోంది, అనివార్యంగా కనిపిస్తోంది. వీఆర్ బీన్ ఎక్స్పీరియన్సింగ్. చాలా రాష్ట్రాల్లో మనం చూసాం, మనకు కొత్తేమో కానీ చాలా రాష్ట్రాల్లో ఇది నడిచింది. అందువల్ల ఇక్కడ ఈ ప్రయోగం జరగబోతోంది, తెలియని ఒక వినూత్న ప్రయోగం జరగబోతోంది. అది అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ పరంగా తలెత్తిన వివాదమా, కుటుంబ పరంగా తలెత్తిన వివాదమా అనే అంశాల జోలికి నేను వెళ్ళటంలా. బట్ చాలా క్లియర్గా ఆవిడ ల్యాండ్ అవటమే మణిపూర్ అంశం తెర మీద తీసుకొచ్చింది. మన మత్తయ్య గారికి బాగా ఇష్టమైన అంశం. ఆయన ఇప్పుడు కాదు, ఆవిడకన్నా ముందు 6-7 నెలల నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు మణిపూర్ అంశం గురించి. ఇవాళ ఆయన కోరిక మేరకు ఆవిడ అక్కడ అంశం తీసుకొని వచ్చింది. మత్తయ్య గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా, మీరు ఇంకా చేరలేదు. ఆయన పాస్టర్ గారు మాకు తెలియదు కానీ అంటే ఆయన ఒక ఎజెండా పెట్టుకొని ఈ రోజు మాట్లాడితే పర్లేదు. నో ఎజెండా సార్, మాకు పార్టీలో ఎజెండా లేదు. దయచేసి వినండి, మీకు రాజకీయ మాకు అన్ని పార్టీల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత కావాలనేదే మా డిమాండ్. అనిల్ కుమార్ గారి గురించి మీరు మాట్లాడారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే మాట్లాడవలసిన అవసరం మీకు లేదు. ఓకే ఓకే ఓకే, మంచిది సార్, మంచిది. ఒక యాజ్ ఏ పాస్టర్ గా మాట్లాడినప్పుడు మీ దానపరంగా మాట్లాడాలి కానీ మీరు రాజకీయంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ ఉన్నాయండి, ఇక్కడ ఒక రాజకీయ పార్టీ మమ్మల్ని వాడుకున్నందుకు మేము బాధపడుతున్నాం సార్. ఎవరైనా ఏమంటారు, మాకు అందరు కులపాలు మాకు కావాలి, అన్ని మతపోలకు మేము సమానంగా హక్కులు ఇస్తాం, అన్ని మతాలలో ఉండాలి, నా మతాన్ని నేను ఎంత గౌరవిస్తానో పక్క వాళ్ళ మతాన్ని కూడా నేను అంతా గౌరవిస్తామని మాట్లాడతారు. ఎందుకంటే ఏ మతంతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోను వాళ్ళతో వ్యతిరేకంగా ఉండాలని ఏ పార్టీ చూడదండి. లక్ష్మణరావు గారు, జనసేన సీరియస్ గా దిగుతున్న ఎన్నికల సమరం అండి ఇది. లాస్ట్ టైం మీరు ప్లేయరే లాస్ట్ టైం, బట్ యువర్ నాట్ ఎ సీరియస్ ప్లేయర్. ఈసారి మాత్రం చాలా ఖచ్చితంగా మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, ఒక 30-40 సెగ్మెంట్లు గెలుచుకునే. మరి ఇటువంటి కొత్త ఇప్పుడు సిలబస్లో లేని క్వశ్చన్ పేపరు ఈరోజు మరి మీ ముందు రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో జనసేన ముందు. మిగిలిన పార్టీలు అనుకోండి డక్కామొక్కీలు తిన్న పార్టీలు, వాళ్ళు ఏదో ఒక రకంగా కాపీ కొట్టో లేకపోతే ఇంకోటి చేసో ప్రయోగం చేసో వాళ్ళు గెలుస్తారు. పాపం మీరేమో ఫ్రెషర్స్, ఎలా ఎదుర్కొంటారు?
సార్ నేను అన్నా ఇది ప్రజలు ఆల్రెడీ ప్రజలకు అందరికీ తెలుసు సార్. ఎందుకంటే అన్న చెల్లెల గొడవ ప్రజల మధ్య రుద్దాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మిగతా రాష్ట్ర ప్రజలు ఏమో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ మతాన్ని పెట్టో కులాలు పెట్టో ఇక్కడ రాజకీయాలు చేద్దామంటే వాళ్ళ పప్పులు